ఇది ఒక పల్లెటూరు. దాని పేరు సుందరాపురం. ఈ పల్లెటూరు ప్రక్కనే ఒక చిన్న గోదావరి ఉంటుంది. అక్కడ నివసించే ప్రజలందరూ వేకువనే నిద్రలేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా మగవారు అయితే తమ పనిముట్లతో పొలాలకి బయలుదేరుతారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అంతా కూడా వాళ్ళ పనులన్నీ సర్దుకొని చక్కబెట్టుకొని పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకుంటారు. అదే పల్లెటూరులో నివసిస్తున్న రాము అనే చిన్న కుర్రాడు తన గోవులను కాసుకుంటూ పచ్చని పొలాలను చూసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఒక రోజు పట్టణం నుంచి ఒక ఆయన వచ్చి ఈ పల్లెటూరు జీవితం అనేది చాలా నెమ్మదిగా బోరింగ్గా ఉంటుంది అని నవ్వుకున్నాడు. అప్పుడు రాము నవ్వి ఇలా అన్నాడు, ఈ పల్లెటూరులో మాకు స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి మరియు మంచి మనసు గల వ్యక్తులు ఉంటారు అని చెప్పాడు. అప్పుడు ఆ పట్టణపు మనిషి గ్రహించి ఒకరోజు సాయంత్రం గోదావరి తీరం పక్కన కూర్చొని మనసులో ఇలా అనుకున్నాడు, చాలా రోజుల తర్వాత నాకు ప్రశాంతత దొరికింది. అప్పుడే ఆయనకు అర్థమైంది ఏమిటంటే ఈ పల్లెటూరు జీవితం అనేది చాలా సింపుల్గా సంతోషంగా ఉంటుంది. ఈ కథ ద్వారా మనకి తెలిసింది ఏంటి అంటే మనిషికి అన్నీ ఉన్నా కూడా ప్రశాంతంగా బ్రతకలేడండి. తన లైఫ్ అనేది సింపుల్గా ఉండడంలోనే అర్థమవుతుంది. ఇలాంటి స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.